అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ రాష్ట్ర పురావస్తు శాఖ హెడ్ ఆఫీస్ విజయవాడ. మేము అద్దెవీడులోని బిజినేపల్లి బేస్‌లో ఈరోజు నిన్న ఈనాడులో వచ్చే న్యూస్ దీనిపైన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ ఖమ్మం వారి సూచనల మేరకు, మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా అసిస్టెంట్ డైరెక్టర్ నెల్లూరు వారు మా టీమ్‌తో సందర్శించాము. అయితే ఆ సందర్శించిన ప్రాంతంలో మేము గమనించినట్టయితే అక్కడ మెగాలిథిక్ యుగానికి సంబంధించిన అంటే బృహత్ శిలాయుగానికి సంబంధించిన కొన్ని పోటరీ పీసెస్ అవి లభించాయి. అప్పటికే అవన్నీ పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. ఇది క్రీస్తు పూర్వం అంటే మామూలు 2500 సంవత్సరాల ముందు సంబంధించిన ఇవి అంటే పాత్రలు, ఆ పోటరీ అవన్నీ. అయితే దీన్ని మేమేంటంటే బృహత్‌శిలా యుగంలో ఆనాటి ఆచార వ్యవహారాలకు సంబంధించి ఆనాటి మానవులు ఉపయోగించే సిస్ట్ బరియల్‌గా మేము గుర్తించడం జరిగింది. అయితే సిస్ట్ బరియల్‌లో ఆ పోటరీని ఉపయోగించి ఉంటారని మేము గుర్తించాం. అయితే దీనిపైన ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గూడా మేము ఇంకా పూర్తిగా అన్వేషణ జేసి, చాలా వరకు పురావస్తు సంబంధించి అప్పట్లో పాలియోథిక్ టూల్స్‌ని గూడా కొన్నిటిని గుర్తించడం జరిగింది. అవి గూడా సుమారు క్రీస్తుపూర్వం 1,00,000 నుంచి 10,000 సంవత్సరాలకు సంబంధించిన వివిధ కాలాలకు సంబంధించిన ఈ స్టోన్ టూల్స్‌ని గూడా మేము సేకరించాము. అంటే ఈ ప్రాంతం అంతా గూడా సుమారు చాలా వరకు ప్రాచీన ఆనవాళ్ళున్న ప్రాంతంగా ఉంది గాబట్టి, ఇక ముందు ఎటువంటివి అంటే ఈ పిట్స్ ఇవవి తవ్వేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు గమనించి, ఏవైనా ఇలాంటి పురావస్తు ఆనవాళ్ళు బయటపడే అవకాశం అంటే వాళ్ళ దృష్టికి వచ్చినట్టయితే, రెవెన్యూ వాళ్ళకి గాని, మా పురావస్తు శాఖ దృష్టికి గాని తీసుకొస్తే, మేము వచ్చి వెంటనే పరిశీలించి, దానిపై నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటాం. థాంక్ యూ.